హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయాస్ ఇన్ఫోటెక్. ఇవాటి ఈ వీడియోలో మన తెలంగాణలోని వెహికల్స్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే ఆర్సీ కార్డ్ కి లింక్ అయి ఉన్న లేదా న్యూ మొబైల్ నంబర్ ని ఎలా అప్డేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. దయచేసి లైక్ చేయండి. సో దీనికోసం మొదటగా మీ ఫోన్ లో లేదా పీసీ బ్రౌజర్ లో తెలంగాణ ఆర్టీఏ అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. సో సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ రైట్ సైడ్ మెయిన్ స్క్రీన్ లో ఫర్ ఆన్లైన్ సర్వీసెస్ అండ్ పేమెంట్స్ క్లిక్ హియర్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో టాప్ రో లో అప్డేట్ యువర్ మొబైల్ నంబర్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో సెలెక్ట్ ఏ మాడ్యూల్ అని ఉంటుంది, సెలెక్ట్ చేస్తే ఇందులో రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వెహికల్ నంబర్, రెండు డ్రైవింగ్ లైసెన్స్. ఇందులో ఫస్ట్ ఆప్షన్ వెహికల్ నంబర్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద వెహికల్ కంప్లీట్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద మీ వెహికల్ ఆర్సీ కార్డ్ పై రాసి ఉన్న చాసిస్ నంబర్ లోని చివరి 5 అంకెలు ఎంటర్ చేసి కింద గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద మీ వెహికల్ ఓనర్ నేమ్ అండ్ కింద ఫాదర్ నేమ్ తో పాటు ఓల్డ్ మొబైల్ నంబర్ లింక్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ మీదే అయితే నో సెలెక్ట్ చేసి ఎగ్జిట్ అవ్వండి, లేదా నంబర్ చేంజ్ చేయాలనుకుంటే ఎస్ చేయండి. ఇప్పుడు కింద న్యూ మొబైల్ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేసి కింద రిక్వెస్ట్ ఓటీపీ సెలెక్ట్ చేస్తే మీ ఫోన్ కి ఓటీపీ వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి అప్డేట్ మొబైల్ నంబర్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు యువర్ మొబైల్ నంబర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. అంతే. సో మన నెక్స్ట్ వీడియోలో డ్రైవింగ్ లైసెన్స్ కి మొబైల్ నంబర్ ఎలా అప్డేట్ చేయాలో చెప్తాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.